పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్కారం. ఏలూరు శ్రీనివాసరావు గారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు. అనేక దశాబ్దాల రాజకీయ జీవితం తనది. క్రియాశీల రాజకీయాల్లో పనిచేస్తూ అనేక ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ప్రజలకి నిత్యం తలలో నాలుగులా ఉండి స్థానిక సమస్యల మీద పనిచేశారు. అదేవిధంగా పార్టీ తను పనిచేసినటువంటి పార్టీకి సంబంధించి అనేక కార్యక్రమాల్లో తన వంతు పాత్ర నిర్వహించారనే చెప్పక తప్పదు. ఈ క్రమంలో సార్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. మీ స్వగ్రామం ఏ ఊరు సార్? నమస్తే అండి. మా స్వగ్రామం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేటుకారపల్లి మా స్వగ్రామం. మేము అక్కడే జన్మించాము. మీ అమ్మా నాన్న పేర్లు? మా నాన్నగారి పేరు ఏలూరు సత్యనారాయణ గారు. మా అమ్మగారి పేరు ఏలూరు సీతారాం గారు. మీ నాన్నగారు అమ్మగారు ఏం పని చేసేవాళ్ళు, ఆ నేపథ్యం చెప్పండి. మా అమ్మగారు అయితే హౌస్ వైఫ్ గృహిణిగా ఉండేవాళ్ళండి. మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యం. మేము మా ఊళ్ళో కూడా అందరికీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పరంగా మాకు ఊళ్ళల్లో కమ్యూనిస్ట్ పరంగా చాలా గొడవలు ఉండేవి. మా నాన్నగారు క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండి సిద్ధారెడ్డి గారు, కాషాయ్ గారు, అప్పుడు వెంగళరావు గారు టైంలో బాగా రాజకీయాల్లో మా నాన్నగారు బాగా యాక్టివ్ ఉండేవాడు. ఆ స్ఫూర్తితోటే మేము రాజకీయాల్లో అప్పటి నుంచి మేము ఉన్న రాజకీయ కుటుంబం మాది. అప్పటి నుంచి కూడా మా నాన్నగారు ప్రజలకి, పేద ప్రజలకు మేము ఫస్ట్ నుంచి కూడా అండగా ఉండేటువంటి నేతృత్వంలో మేము ముందుకెళ్ళాము. అక్కడ రాజకీయాలు మా నాన్నగారు ఇప్పుడు రాజకీయాలు ఉండేవారు. సరే, మీ అన్నదమ్ములు ఎంత అన్నక్క చెల్లెలు ఎవరని చెప్పండి. మా కుటుంబం మొత్తం అండి, మాకు మేము ఇద్దరు మగపిల్లలు అంటే నలుగురు ఆడపిల్లలు అండి. సరే, మీ విద్యాభ్యాసం ఎంతవరకు చదువుకున్నారు, ఎక్కడెక్కడ అది కొనసాగింది వివరించండి. నేను విద్యాభ్యాసం 1 నుంచి 7 వరకు మా సొంత స్వగ్రామైనటువంటి పుట్టిన ప్లేస్లో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మా మండలం హెడ్ క్వార్టర్ అంటే సింగరేణి మండలం హెడ్ క్వార్టర్లో అక్కడ జెడ్పీఎస్ఎస్ 10వ తరగతి వరకు ఉంది. జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. అక్కడి నుంచి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఇంటర్మీడియట్ ఇక్కడ లేకపోవడం వల్ల నాకు కన్వీనియంట్గా మణుగూరులో అప్పుడు కొత్త కాలేజ్ పెట్టారు. అక్కడ మా సిస్టర్ ఉండేది. అక్కడ వెళ్ళి నేను ఇంటర్మీడియట్ మణుగూరులో కంప్లీట్ చేశాను. అంటే విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశాను. సార్, రాజకీయాల పట్ల ఎలా ఆకర్షితులయ్యారు? మంచిగా ప్రశాంతంగా మంచి కుటుంబాలు, అదేవిధంగా ఎంతో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, గ్రామీణ నేపథ్యం, ప్రశాంతమైన జీవితం గడపాల్సిన టైంలో రాజకీయాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు వివరించండి. నేను ముఖ్యంగా రాజకీయాల వైపు అట్రాక్ట్ కావడం కోసం ఆనాడు 1982లో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితోటి నేను అప్పట్లో పేపర్ చదువుతూ ఆయన గారు రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ నేను అట్రాక్ట్ అయ్యి నేను ఇంటర్మీడియట్ తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీలోనే దగ్గర ఒక 25 సంవత్సరాలు అదే పార్టీలో క్రియాశీలకంగా చాలా సీరియస్గా మంచి ఆర్గనైజ్ చేశాను. ప్రజలందరితో కూడా మంచి కలిసిమెలిసి ఉన్నాను. చాలా సరే, తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు సమయంలో ఏ బాధ్యతలు నిర్వర్తించారు తెలుగుదేశం పార్టీలో? నేను మండల పార్టీ తెలుగు యువత కార్యదర్శి చేశాను, తెలుగు యువత అధ్యక్షులు చేశాను. మండల పార్టీ అంటే సింగరేణి మండల అధ్యక్షులు చేశాను. తర్వాత సార్ పార్టీ అధ్యక్షులు చేశాను. ఆ తర్వాత జిల్లా స్థాయిలో వచ్చేసి జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా చేశాను, జిల్లా పార్టీ ప్రచార కార్యదర్శిగా చేశాను, జిల్లా పార్టీ తెలుగు యువత కార్యదర్శిగా చేశాను. ఇట్లా అనేక పదవులు చేస్తూ పార్టీలో క్రియాశీలకంగా ముఖ్యంగా కూడా చివరి వరకు కూడా పార్టీ అందరూ నాయకులు మారితే కూడా నేను చివరి వరకు ఉండి ఆ పార్టీకి సేవ చేశాను. సార్, మీ రాజకీయ జీవితం ప్రారంభంలో యువజన నాయకుడిగా ప్రారంభమైంది. తెలుగు యువత లీడర్గా ఏం కార్యక్రమాలు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ చేసినటువంటి ప్రోగ్రాంలో యూత్ లీడర్గా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు వివరించండి. నేను యూత్ లీడర్గా ఉన్నప్పుడు గొప్పగా చెప్పుకున్న కార్యక్రమాలు మా సింగరేణి మండలంలో మొత్తం 3 జిల్లాలండి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఆధ్వర్యంలో దగ్గర ఒక గేమ్ అని కాదు, దగ్గర ఒక 35 గేమ్స్, డిఫరెంట్ గేమ్స్ అన్నిటికి కూడా మేము దగ్గర ఒక 10-12 జెడ్పీఎస్ఎస్ హై స్కూల్ నుంచి పీఈటీను రప్పించేసి వాళ్ళకి 4 రోజులు 5 రోజులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి అప్పట్లోనే పెద్ద ఎత్తున ఒక 3 జిల్లాల స్థాయిలో గేమ్స్ నిర్వహించి మా జిల్లా పార్టీ లీడర్లు అందరినీ పిలిచి అందరూ కూడా ప్రైజులు ఇచ్చి ఒక పెద్ద ఎత్తున మీ క్రీడలను ప్రోత్సహించడం జరిగింది. ఏమేమి గేమ్స్ పెట్టారు సార్? ప్రధానంగా అందులో కబడ్డీ, దాదాపుగా కబడ్డీ, వాలీబాల్, తర్వాత క్రికెట్, రన్నింగు, జంపింగు, ఒకటని కాదండి, టోటల్గా అందరికీ ఉపయోగపడే గేమ్స్, మ్యాక్సిమం అవకాశం ఉన్న గేమ్స్ అన్నిటి కూడా పెట్టి ప్రైజులు ఇవ్వడం జరిగింది. సార్, అంత పెద్ద ఎత్తున పెట్టారు కదా, ఎంత ఖర్చు వచ్చింది సార్? అప్పట్లో
మాకు బాగా ఖర్చు వచ్చిందండి. ఎందుకంటే 3 జిల్లాల స్థాయిలో కాబట్టి మేము అందరిని కూడా పీఈటీలను రప్పించి భోజన సదుపాయాలు కూడా మేము సొంతంగా ఏర్పాటు చేసి కొంత విరాళాలు సేకరించి కొంత మేము మా సొంతం కూడా కొంత భరించి మొత్తం మీద 1,50,000 2 లక్షల వరకు అప్పట్లోనే ఖర్చు వచ్చిందండి. ఎందుకంటే పెద్ద గేమ్స్, చాలా గేమ్స్, ఒక 4-5 రోజులు పండగ వాతావరణం ఉంది సింగరేణి మండలంలో. సింగరేణి మండలంలో ఉన్న ప్రజానీకం అంతా అక్కడ ఉండేవాళ్ళు. మా జిల్లా స్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు కోట్ల నాగేశ్వరరావు గారు, బాలసాని లక్ష్మణ గారు, అప్పుడు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రోజుకొకళ్ళు విజిట్ చేసి చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు. మా జిల్లా నాయకుల చేతనే మేము ప్రైజులు కూడా ఇప్పించడం జరిగింది. సార్, తెలుగు యువత దానికి సంబంధించి చాలా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు యువత తర్వాత రిలీవ్ అయిన తర్వాత ఏ బాధ్యతల్లోకి వచ్చారు? ఆ తర్వాత మేము ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను జిల్లా తెలుగుదేశం పార్టీలోకి ఒక ప్రచార కార్యదర్శి ద్వారా జిల్లా పార్టీలోకి ఒక క్రియాశీల పదవి ద్వారా నేను ఎంటర్ అయ్యానంటే నాకు ఆ పదవి ఇచ్చారు. ఆ పదవికి నేను న్యాయం చేశాను. ఎందుకంటే ఆ పదవి ద్వారా నేను జిల్లా పార్టీ నాయకులందరితో కలిసి ప్రతిపక్షంగా ఉండి అప్పుడు సమస్యలన్నింటినీ కూడా అధికార పార్టీ ఏది ఉండేది? కాంగ్రెస్ ఉండేదా? అధికార పార్టీ టీఆర్ఎస్ అంటే అధికార పార్టీ టీఆర్ఎస్ ఉండేది. టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు మేము ప్రతిరోజు కూడా జనంలో ఉండి అటు రైతుల పరంగా కానీ, ఇటు విద్యార్థుల పరంగా కానీ, అటు ఏ సమస్య ఉన్నా కానీ, మార్కెట్ యార్డ్లో కానీ, ఇటు ఏది ఉన్నా కానీ మా నాయకులందరూ కూడా ధర్నాలు అనేకటువంటి ధర్నాలు ఇవన్నీ చేసి కూడా మేము రైతులను సందర్శించి రైతుల తరఫున వీళ్ళందరి తరఫున పోరాడి మేము ప్రతి విషయాన్ని కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము. తెలుగుదేశం పార్టీ రైతులకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి? రైతులకు సంబంధించి ముఖ్యంగా ఒకటేనండి, రైతులు గిట్టుబాటు ధర కోసం బాగా పోరాడాము. ముఖ్యంగా పంట నష్టం జరిగేటప్పుడు పంట ఊళ్ళలో పోయి అక్కడ పరిశీలించి అక్కడ జరుగుతున్న నష్టాన్ని గాలి దుమ్మలకి లేదా అతివృష్టి అనావృష్టి అప్పుడు కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వానికి మేము పోరాడి కొంత న్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చాము. ఆ ప్రభుత్వానికి కళ్ళు చేసేటువంటి పరిస్థితి మేము తీసుకొచ్చామండి. అట్లనే స్టేట్ లీడర్లు కూడా ఇక్కడ తీసుకొచ్చేసి పెద్ద ధర్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా మేము చేయించాము. సార్, తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. టీడీపీ తగ్గిపోతున్న క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి ఒత్తిడి మేరకు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్లోకి వెళ్ళారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాజకీయ కింకర్తవ్యాలు ఏంటో వివరించండి. ప్రస్తుతం ముఖ్యంగా ఒకటంటే తెలుగుదేశం పార్టీ కొంచెం దెబ్బతిన్న తర్వాత నేను అనుకోకుండా టీఆర్ఎస్లో పోవడం జరిగింది. అయిష్టంగానే టీఆర్ఎస్లో పోయాను. కానీ టీఆర్ఎస్ పార్టీలో నాకు అన్యాయం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి పోవాడ అజయ్ కుమార్ వల్ల నాకు బాగా నష్టం జరిగింది. ఆ నేపథ్యంలో మేము అనుకోకుండా చాలా అదృష్టం మారిన రాజకీయ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రావటం, ఆయన ఖమ్మం నియోజకవర్గంగా రావడం మా అందరికీ అదృష్టం. వెంటనే నేను ప్రథమంగా ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మానికి వస్తున్నారు, ఆయన కాంగ్రెస్లోకి వస్తున్నారు వార్త తెలిసిన వెంటనే ప్రథమంగా నేను స్పందించి నేను ఫస్ట్గా నా మద్దతు తెలియజేసి నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడి ఆయన ఈ జిల్లాకు అవసరం అభివృద్ధి ప్రదాత మచ్చలేని నాయకుడు అని చెప్పేసి నేను ప్రథమంగా వెంటనే నేను ఆయన సమక్షంలో పోయి ఖమ్మం రాగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువ. నేను ఒకటే కోరుకుంటానండి, పదవులు పనిచేస్తేనే పదవులు వస్తాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు నమ్ముకొని ఈ పార్టీలోకి వచ్చాము. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మాలాంటి వాళ్ళని గుర్తించి మా స్థాయికి తగిన పదవులు మాకు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి నేను సంపూర్ణంగా సిద్ధపడి నేను ఈ పార్టీలో రావడం జరిగింది. ఇంత సుదీర్ఘకాలంలో మీరు నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలు వివరించండి. నేను పార్టీ పరంగానే కాదండి, వ్యక్తిగతం కూడా నాకు చేతనైనంత మేరకు ఈ జిల్లాలో ఈ ఖమ్మం టౌన్లో చాలామందికి నేను హెల్ప్ చేశాను, రాజకీయంగా వ్యక్తిగతంగా. ఎందుకంటే నాకు రాజకీయంగా సేవాభావం ఎక్కువ ఉంటుంది. నాకు చేతనంత మేరకు చాలామందికి గుడులకి బడులకి పేద పిల్లల విద్యార్థులు కూడా నేను చాలా సాయం చేశాను, అది వాస్తవం. దాంట్లో భాగంగానే సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా అని చెప్పేసి మనకి మదర్ తెరీసా అవార్డు కూడా హైదరాబాద్లో మనం హైకోర్టు జడ్జి శ్రీమతి రోహిణి గారు సుమన్ గారి చేతుల మీదుగా నాకు మదర్ తెరీసా అవార్డు కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఇంటర్నేషనల్ వైడ్ కూడా నాకు బెంగళూరులో మరొక అవార్డు కూడా ఇచ్చారు. సోషల్ యాక్టివిటీస్లో నాకు 2 అవార్డులు కూడా రావడం జరిగింది. నాకు డాక్టర్ ఏలూరు శ్రీనివాసరావు అనే బిరుదు కూడా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు గుర్తించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.